మార్చ్ 12 దేవుని వాక్య ధ్యానం. నా రక్షణకర్తయైన నా దేవుని యందు నేను సంతోషించుతను. హబక్కూకు 3:18. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృప మనలను ఆవరించి ఉన్నది. ఆయన మనలను బలపరుస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఆయన వాక్యములో ఉన్నటువంటి ప్రతి సందర్భం మనలను ఉన్నతమైన స్థలాల వైపుకు, ఉన్నత స్థితిలోనికి నడిపిస్తూ ఉంది. ఈరోజు చాలామంది ఆనందాన్ని రకరకాల స్థలాలలో, రకరకాలైనటువంటి పరిస్థితులలో అక్కడ మాత్రమే దొరుకుతుందని ఆలోచించి వాటి వైపు పరిగెత్తే వారిని మనం చూస్తూ ఉంటాం. అలాంటి సందర్భంలో, అటువంటి పరిస్థితుల మధ్య ప్రభు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన ఆశీర్వాదం, ప్రభువులో మనల్ని మనము స్థిరపరుచుకునే వారంగా, ప్రభువులో మనము కట్టుకునే వారంగా ఉండాలి. నా రక్షణకర్త అయిన యెహోవా యందు, నా దేవుని యందు నేను ఆనందిస్తాను, నేను సంతోషంగా ఉండగలుగుతాను అనేటువంటి ఆశీర్వాదకరమైనటువంటి మాటను మనం పలకాలి. నువ్వు దేని యందు సంతోషిస్తున్నావు? వేటిలో నీ సంతోషాన్ని వెతుక్కుంటున్నాం? మనలో చాలామంది డబ్బుల్లో సంతోషాన్ని వెతుక్కుంటారు. అదే రీతిగా వారి సంతోషాన్ని లోక సంబంధమైన విషయాల్లో వెతుక్కుంటారు. వారి సంతోషాన్ని ఇంకా అనేక స్థలాలలో, ప్రదేశాలలో, అలా అనేకమైనటువంటి పార్టీలలో వారు వెతుక్కుంటూ ఉంటారు. కానీ ప్రభు వాక్యమందు, దేవుని యందు, ఆయన సన్నిధి యందు నువ్వు సంతోషించగలుగుతున్నావా? ఆయనలో నువ్వు సంతోషించడం నేర్చుకుంటున్నావా? ఇక్కడ హబక్కూకు మరో విశేషంగా మనం గమనించాల్సింది, ఆయనకి ఏమున్నా లేకపోయినా దేవుని యందు సంతోషించగలుగుతానని చెప్తున్నాడు. ఆ విధమైన స్థితి మనం పొందుకోగలమా? ఈ రోజున నీవు ఒక్కసారి ఆలోచించాలి. ప్రభు అడిగింది వెంటనే జరగలేదనో, ప్రభువు నీ జీవితంలో కార్యములు ఒకదాని వెంబడి ఒకటి వెంటనే చేయలేదనో నీవు దేవునిలో సంతోషించకుండా లోకానుసారంగా వెళ్ళిపోతున్నావేమో. ప్రభు నిన్ను ఇప్పుడే ఆహ్వానిస్తున్నాడు. నువ్వు దేవునిలో సంతోషించటం ప్రారంభించు. ఏమున్నా లేకపోయినా ఆయన యందు సంతోషించడం నేర్చుకో. నీ జీవితము గొప్పగా ఉంటుంది. అట్టి కృపాశీర్వాదాలు దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవానికి వందనాలు. నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నీలో సంతోషించే ధన్యత బిడ్డలకు అనుగ్రహించండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ఈ దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నాను. అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. నీ రక్షణ ఆనందంలో బిడ్డలను ఉంచి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.